హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండు చేప వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఎండు చేపల్ని ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎండు చేప వంకాయ కూర రాయలసీమలో చాలా ఫేమస్. ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ జొన్న రొట్టెలోకి ఈ కాంబినేషన్ అదర్స్ అనే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న వాటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా డర్ట్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాం. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని అందులో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, మరీ సన్నగా కాకుండా ఇలా నార్మల్ మీడియంగా ఉండేట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, దాని తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని వేసేసుకోవాలి. దాని తర్వాత కూరకి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వంకాయలో మెంతి ఆకు వేసుకుంటే వంకాయ కూరలో స్పెషల్గా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కూరకి సరిపడా కారం కూడా వేసేసుకుందాం. ఇంకా వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు, వాటిని కూడా వేసేసుకోవాలి. సెపరేట్గా మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పైన గార్నిషింగ్గా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఈ కాంబినేషన్ ఎండు చేప వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.